ఓవైపు విచారణలు, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వ్యూహాలు. ఏపీ లిక్కర్ కేసు రోజు రోజుకి సంచలనంగా మారుతోంది. ఈ కేసులో తర్వాత ఏం జరగబోతోంది? ఎవరి అరెస్ట్ ఉండబోతోంది? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. లిక్కర్ కేసులో ఇక నుంచి రివర్స్ అటాక్ దిగాలని నిర్ణయించారు వైఎస్ జగన్. లిక్కర్ స్కామ్లో పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ను అడ్డుకునే దిశగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, విద్యావేత్తలకు ఆ బాధ్యతలను జగన్ అప్పగించారు. 20 మందికి పైగా సీనియర్లను ఎంపిక చేసి ఈ అంశంపై బ్రీఫింగ్ ఇచ్చారాయన. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన లిక్కర్ పాలసీని వివరించడమే కాకుండా 2014 నుంచి 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులు, షాపులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన తీరుపై ఆధారాలతో సహా వివరించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. జాతీయ మీడియాకు సైతం ఈ విషయాన్ని వివరించేలా పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది, ప్రభుత్వ ఖజానాకు ఎలా లాభం చేకూరిందనే వివరాలతో పాటు షాపులు తగ్గించి అమ్మకాలు తగ్గించిన తీరును ప్రజలకు వివరించాలని నేతలకు జగన్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సహా లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న వారందరివి అక్రమ అరెస్టులేనని వైసీపీ వాదిస్తోంది. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని హరించవచ్చు అనే దానికి ఒక కొత్త బాట వేశారు. ఒక తప్పుడు కేసులో ఏమాత్రము ఆధారాలు చూపలేనటువంటి కేసుగా ఇప్పటికే మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి కేసు. అంటే తనిచ్చినటువంటి మాట ప్రజలకి పోషించుకోలేక ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, వాళ్ళ దృష్టిని ఏ విధంగా మరల్చాలనేటువంటి చేసిన ప్రయత్నమే ఈ కేసు. అయితే కూటమి నేతలు మాత్రం వైసీపీకి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. లిక్కర్తో దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని కూటమి విమర్శిస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్ అరెస్టు కూడా తప్పదని అధికార పక్షం హెచ్చరిస్తోంది. జగన్ రెడ్డి ఈ యొక్క కడప జిల్లా వాసి, ఆయన ముహూర్తం వచ్చిందనుకుంటారా లేదనుకుంటారా? ఆయనకు అరెస్టు ముహూర్తము వచ్చిందనుకుంటారా లేదనుకుంటారా? ఎందుకు వచ్చిందో చెప్పండి. ఆ ముహూర్తానికి కారణం ఏంటి? దాదాపు 4,20,00,000 మంది జనాభా, 1 కోటి మంది అన్నా ఈ యొక్క లిక్కర్ తీసుకునేది వాస్తవం. రాష్ట్రంలో వాళ్ళందరికీ తెచ్చేటట్టుగా స్కామ్ చేసినాడా లేదా? ఈ స్కామ్ చేసిన నాయకుడు మనకు అవసరమా? మరోవైపు లిక్కర్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వెంకటేష్ నాయుడు బెయిల్ విచారించిన కోర్టు ఆగస్టు 1న తీర్పు ఇవ్వనుంది. ఇక దిలీప్, చాణక్య బెయిల్ పిటిషన్పై ఈ నెల 30న కోర్టు విచారించనుంది.